సాఫ్ట్వేర్ సీతారాం ఆత్మహత్య మీడియాలో ఒక సంచలనం, సమాజంలో ఒక ఎడతెగని చర్చ, ఆ కుటుంబానికి ఎన్నటికీ తీర్చలేని లోటు. ఈ టాపిక్ ఇంకో 4 రోజులు మాట్లాడుకుంటాం, ఆ తర్వాత కొత్త టాపిక్ వస్తుంది. మరి ఇంతేనా? సమాజంలో జరుగుతున్న ఈ ఆత్మహత్యలకు చట్టం నుంచి ఏమైనా రక్షణలు ఉన్నాయా? చట్టంలోని లోపాలే వీటికి కారణమవుతున్నాయా? అసలు చట్టం ఏం చెబుతోంది? వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ సీనియర్ లాయర్ ఉదయకాంత్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. వస్తున్నా అన్న, మీకు తెలిసిందే సీతారాం ఆత్మహత్య, 2 లక్షల జీతం, 2 పిల్లలు, మంచి ఫ్యామిలీ. కానీ భర్త బాగున్నా కూడా భార్యకున్న విపరీతమైన ధోరణి ఈరోజు అతన్ని ఒక మానసిక క్షోభకు గురి చేసి అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఈమె ఇంత శృతి మించడానికి కారణము సుప్రీంకోర్టు ఇచ్చిన అడల్టరీ నేరం కాదు అనే ఒక ఆయుధం. ఆ ఆయుధం ఇప్పుడు ఆమెకు రక్షణ కవచంగా నిలిచింది, ఇతని చావుకు కారణమైంది. సో ఈ అడల్టరీ తోటి ఇన్ని ప్రాణాలు పోతుంటే దీనికి శిక్షలు లేవా? దీన్ని సవరించే అవకాశం లేదా? అడల్టరీ మంచిదా? రాజ్యాంగంలో కల్పించిన హక్కు ఏంటంటే ఫండమెంటల్ రైట్ టు ఈక్వాలిటీ అన్నాం. మొగోళ్ళకి ఏదైతే హక్కు ఉంటుందో ఆడలకు కూడా సమాన హక్కు ఉండాలని చెప్పి అంటున్నాం. కానీ దాన్ని మిస్యూజ్ చేసుకునే విధంగా ఈ రోజు అడల్టరీ అనే ఒక సెక్షన్ ఏదైతే తీసేసిన దాన్ని బట్టి ఈ విచ్చలవిడితనము అంటే అది అప్లైస్ టు ద బోత్. నాట్ ఓన్లీ ఈ యొక్క కేసుకి సంబంధించి ఒక ఫీమేల్ కి వర్తిస్తాను కాదు, మెన్ కూడా వర్తిస్తుంది. అంటే మెన్ ఇంకొక అమ్మాయితో ఉంటే తప్పు కాదు, ఆ అమ్మాయి అబ్బాయితో ఉంటే తప్పు కాదు. ఎవరి ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ఎట్లా పడితే అట్లా బతకొచ్చు, ఎక్కడికంటే ఎక్కడికి పోవచ్చు, ఏదంటే అది చేయొచ్చు. అది మన న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు. దాన్ని మనం అధిగమించడానికి లేదు. దాని మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా కూడా కేసు పెట్టడానికి లేదు. ఇది యొక్క మనము ఏ డిబేట్ లో అవుతున్నామో, ఏదైతే స్టోరీ ఇప్పుడు మనకు నడుస్తా ఉన్నదో సోషల్ మీడియాలో ఈ సీతారాం అండ్ రేణుకాకు సంబంధించిన కేసు, దానికి ఒక మూల కారణమైంది. ఆమె తప్పు చేస్తూ కూడా భర్తకు ఆ వీడియోస్ పంపించిందంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ లో చట్టంలో ఉన్న ఒక విసులుబాటుని దుర్వినియోగం చేసుకుంది. అన్నిటికంటే ఎక్కువ మానవత విలువల్ని కాలరాయడం. ఆడవాళ్లకు చట్టాలు అనుకూలంగా ఉన్నాయంటే ఒకప్పటి దృష్టిలో ఆడవాళ్ళు వీక్ ఉంటారు కాబట్టి ఆడవాళ్లకు లీగల్ ప్రొటెక్షన్ ఉండాలి కాబట్టి లీగల్ గా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి సర్టన్ సెక్షన్స్ ఐపీసీలో పొందుపరచడం జరిగింది. అది ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ లో కూడా కానీ ఇట్ డజంట్ మీన్ దట్ విలువలు కోల్పోయేసి సమాజంలో విచ్చలవిడితనము వ్యాపించుతూ ఒక మహిళ 3 4 వండుకుంటూ కూడా ఆ వీడియోలు తీసి ఫోటోలు తీసి భర్తకు పెట్టి నువ్వు ఏం చేయలేవు అని చెప్పేసి ఒక చట్టాలను మిస్యూజ్ చేసుకోవడము, విలువలను మర్చిపోయేసి కాలు రాసి బతకడము, ఇదంతా కూడా ఈ యొక్క చావు ఏదైతే ఉన్నదో, నేను ఒకటేమంటే మేల్ అంటే ఫీమేల్ డామినేషన్ ఉమెన్ కు ఇది ఒక మేల్స్ కు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కావాలి. చావే అన్నిటికీ కారణం కాదు కదా. ఇది చనిపోయిన తర్వాత ఏమున్నది, ఇవాళ 4 రోజులు మాట్లాడుకుంటాం, మీరు ఓపెనింగ్ లో చెప్పినట్టుగా కొద్ది రోజులలో అయిపోతుంది. కానీ ఆయనకున్న పిల్లలు ఏం కావాలి, ఆయన ఆలోచించాలి. కొన్ని 2 పిల్లల్ని మంచిగా చూసుకునే తల్లి అయితే కాదనేసి మనకు ఏదైతే ఆమె ఉన్నప్పుడే చూసుకోలేదు, ఆమె బిహేవియర్ కూడా తెలియజేస్తున్నది. ఈ మనోవేదనను 1.5 year నుంచి ఆయన అనుభవిస్తూ ఇంకా భరించలేక చనిపోయాడు. ఆ చనిపోయేటప్పుడు ఆయన తల్లిదండ్రులు గుర్తుకు రాలేదు, పిల్లలు కూడా గుర్తుకు రాలేదంటే ఏ లెవెల్ ఆఫ్ ట్రోమాలో అతను మనోవేదన అనుభవించినాడు అనేది కూడా చూసుకోవాలి. కానీ ఒకటి చెప్తే ఏంటంటే, ఇటువంటి జరిగితే న్యాయబద్ధంగా పరిష్కారాలు లేవని అనుకోవడం మూర్ఖత్వమే. ఉన్నాయి పరిష్కారాలు, సర్టన్లీ 100%. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది, ప్రతి సమస్యకు చావు మాత్రం పరిష్కారం కాదు. సో అటువంటి పరిస్థితులు ఎదురైతే న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయవాదులు ఉంటారు, పోలీసు ఉంది, చట్టం ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకునే విధానాలు మనకు తెలిసి ఉంటే చాలు, ఎటువంటి ఒడిదుడుకులైనా కూడా మనం ఎదుర్కోగలుగుతాము, ఎటువంటి సమస్యలైనా మనం జయించగలుగుతాం అన్న ఒక మెసేజ్ ఈ రోజు మన డిబేట్లు ప్రజల్లోకి వెళ్ళాలని నా ఒక ఉద్దేశం అన్న. ఇప్పుడు ఈమె కేసులో 19 పేజీల సూసైడ్ లెటర్ ఉన్నది. జనరల్ గా అది మరణ వాంగ్మూలము అంటాం. ఈ సూసైడ్ లెటర్ ద్వారా అతడు ఎలాగో క్షోభ అనుభవించాడు, తను కూడా చాలించాడు. ఈ సూసైడ్ లెటర్ ద్వారా అతని చావుకు ఒక పరిష్కారం లభించే అవకాశం ఉందా? భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే వాళ్లకు ఒక కనువిప్పు కథగా ఇది ఒక కేసు తయారయ్యే అవకాశం ఉందా? ఈ కేసులో మెయిన్ ఈ రోజు వెలుగులకు కారణము ఆయన సూసైడ్ లెటరే. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాము, టుడే మే ఫస్ట్ వచ్చినాం. ఇన్సిడెంట్ జరిగింది ఫిబ్రవరిలో జరిగిన ఇన్సిడెంట్ ని ఏప్రిల్ మేలో మాట్లాడుకుంటున్నామంటే మెయిన్ ఆ సూసైడ్ నోట్ ఒకటే ఈ రోజు ఆ కేసు ని స్ట్రెంగ్తన్ చేసిందని చెప్పి అనుకోవచ్చు. ఎప్పుడైతే ఒక మనిషి చనిపోయేటప్పుడు, చనిపోక ముందు తన చావుకు గల కారణం ఒకరితో చెప్పినా, ఒక నోట్ ద్వారా రాసినా, ఎవరికైనా తెలియజేసినా అది డైయింగ్ డిక్లరేషన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఒక బలమైన సాక్ష్యం అది.
100% ఇట్స్ డైయింగ్ డిక్లరేషన్ అని అంటాం మనం. దాన్ని ఆ కన్సిడరేషన్ తీసుకొని నేను చావడానికి గల కారణాలు అందులో లెటర్లు పొందుపరిచినాడు. ఏమనంటే నా భార్య మిగతా వ్యక్తులతో వివాహితర సంబంధం పెట్టుకున్నది. అంతేకాకుండా సంబంధం పెట్టుకున్న దాంట్లో ఎవ్రీ టైం నాకు వీడియోస్ పోస్ట్ చేయడం, ఫొటోస్ పోస్ట్ చేయడం, సోషల్ మీడియాలో వాళ్ళతో కలిసి చదువుతూ తిరిగినంత కూడా నాకు మనోవేదన గురి చేసింది. దానికి నేను తట్టుకోలేక ఈ రోజు చనిపోతా ఉన్నాను. సూసైడ్, అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ 108, ఇది వరకు 306 IPC లో ఉండేది, BNS 108 లో. సో అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్. సో ఆయన ఒక లెటర్ ఏదైతే రాసిందో ఖచ్చితంగా ఈమె లైఫ్ అయితే మొత్తానికైతే డిస్ట్రాయ్ చేస్తుంది. దానికి సబ్సిక్వెంట్ ఎవిడెన్సెస్ కూడా ఉండాలి. ఎట్లంటే ఈమె ఇదివరకు ఆయన పంపించిన మెసేజ్లు కానీ, చేసిన చాటింగ్లే కానీ, ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో తిరిగిన అప్పటి ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రాఫ్స్ కానీ, లేకపోతే వాళ్ళకి చేసిన చాటింగ్స్ కానీ. ఒకటి ఏమైతుందా, ఇప్పుడున్న టెక్నాలజీలో డిజిటల్ ఎవిడెన్సెస్ కూడా బాగా ప్రివైల్ అవుతా ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరికి వాట్సాప్, ఈ ఇన్స్టాగ్రామ్లు, మన దాని తర్వాత ఈ చాటింగ్లు ఏవైతే చేస్తా ఉన్నారో దాని డేటాబేస్ మనం లేదు అనుకుంటాం, కానీ వన్స్ కావాలనుకుంటే అది రిట్రీవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ టెక్నాలజీ ఎట్లా ఉన్నదంటే వ్యక్తితోని ఎక్కడికైనా పోయినా చేసినా కూడా ఇమీడియట్గా వాళ్ళని ట్రాక్ చేసి పట్టుకునే విధంగా ఈ రోజు పోలీసు యంత్రాంగం అనేది టెక్నాలజీ ఉన్నది. మనకేం ప్రూఫ్స్ లేవు, మనం ఏం ప్రూవ్ చేయలేము, మనకు చావే దీనికి మార్గం అనుకొని నా లైఫ్ ఎండ్ అవుతుంది, నేనేమి బ్రతకలేను అనుకునే వాళ్ళకైతే నేను ఒక మెసేజ్ ఇస్తా. ప్రతి క్రిమినల్ విల్ లీవ్ హిస్ విజిటింగ్ కార్డ్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఆఫెన్స్ అంటాం. అంటే ప్రతి వ్యక్తి నేరం చేసిన చోట ఏదో ఒక ఆధారంగా తన విజిటింగ్ కార్డ్ ఇచ్చేస్తారు. అంటే ఆ విజిటింగ్ కార్డ్ ఏదైతే ఉందో తన ఇంటిని డైరెక్ట్ దాని ఆఫీస్ ను డైరెక్ట్ చేస్తారు. నేరం జరిగిన తర్వాత, నేరం జరిగిన ప్రాంగణంలో ఏదో ఒక సాక్ష్యాధారం వదిలేస్తాడు. అటువంటి సాక్ష్యం ఏదైతే ఉన్నదో తన ఇంటికి రూట్ అవుట్ చేస్తుంది. అని మీరు చెప్పిన దాంట్లో ఈమె నేరాన్ని వదిలేయలేదు, నేను నేరం చేస్తున్నానికి డప్పు కొట్టి చెప్పింది. మీరు అన్నదేమో అసలు తెలియకుండా దొంగతనం చేద్దాం అనుకున్న కేసులో. కానీ నేను దొంగతనం చేసింది తెలిస్తే నువ్వు ఏం చేస్తావు అని అతన్ని ప్రశ్నించింది. అలాంటి కేసుకు ఇలాంటి కేసు కూడా సేమ్ ఈక్వల్ గానే ఉంటుందా? అది అహంకారం పరాకాష్ట అయితే అట్లా ఉంటుంది అన్నట్టు. అహంకారము అది పరాకాష్ట అంటే నువ్వు నన్ను ఏం చేయలేవు, నన్ను ఏం పీకలేవు, మనం మోటుగా మాట్లాడుకుంటే. అంతే. నేను మహిళను, నేను ఆడదాన్ని, నేను చేసిన చెల్లుబాటు అయితే చెల్లుతుంది, సమాజం అంతా నాకు ఉంటుంది, నా దిక్కు మాట్లాడుతుంది. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ నేను చెప్తా, మనం చేసిన కేసులలోనే ఒక సింగిల్ ఎవిడెన్స్ చాలు మొత్తం సిస్టమ్ ని మొత్తం కొలాప్స్ చేయొచ్చు. ఇటువంటి అహంకార పడే ఆడవాళ్ళే కావచ్చు, చట్టాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళే కావచ్చు, లేదంటే నేరం జరిగిన తర్వాత ఎంతటికైనా మనము ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా పర్వాలేదన్న ఒక్కసారి మనము గట్టిగా ట్రిగర్ చేసుకుంటున్నామంటే ఎక్కడి నుంచైనా కొలాప్స్ చేయొచ్చు. ఓకే, సో మై మెసేజ్ టు ఎవ్రీబడి, ఇటువంటి ఏం జరిగినా కూడా మనము ఏదో అయిపోతుంది, నా భార్య వెళ్ళబోతుంది, నా భార్య పరుగు పోతుంది, ఇటు చనిపోతూ కూడా ఆమె ఫోన్ జేబులో పెట్టుకొని చనిపోయిందంటే ఎవిడెన్స్ ఏది కూడా ఆమె బ్యాడ్ కావద్దు, అది కూడా డిస్ట్రాయ్ కావాలి. అంటే మన మంచితనము, తినే వీక్నెస్ ఎదుటి వాళ్ళకి అది ఒక అడ్వాంటేజ్ అయిపోయింది. బలహీనత ఎదుటి వాళ్ళ బలం అవుతుంది. అంటే మంచితనం ఉండొచ్చు సమాజంలో, కానీ అతి మంచితనం ఏదైతే ఉందో నీ ప్రాణాలు తీసే స్థాయికి తీసుకొచ్చినాయి. అంతేగాక నీ పిల్లల్ని అనాథలం చేసినాయి. అట్ సేమ్ టైం నీ తల్లిదండ్రి ఈ రోజు దిక్కులేని వాళ్ళు అయిపోయింది, కొడుకులేని వాళ్ళు అయిపోయారు. నిన్ను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసేంత వరకు వాళ్ళు ఎంత కష్టపడి కష్టపడ్డారు. నీకు 2 లక్షలు జీతం వస్తా ఉన్నదంటే నువ్వెంత కష్టపడి చదువుకొని ఆ స్థాయికి వెళ్ళాలి. అట్ ది ఏజ్ ఆఫ్ 36 అన్ని ఉన్న తర్వాత తిన నిస్సహాయ స్థితి ఏదైతే ఉన్నదో, బలహీనతను లేడీ బలంగా తన ఆసరగా మార్చుకొని మిస్యూజ్ చేసింది దాన్ని. కానీ ఇప్పుడు ఈ రోజు అయితే ఆమె అరెస్ట్ అయ్యి జైలు అయితే ఉన్నది కదా, ఎవిడెన్స్ ప్రూవ్ అయిన తర్వాత పరిస్థితి ఏంటిది? అంటే ఎలాంటి శిక్ష పడవచ్చు ఈ కేసులో? ఒకవేళ అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ ప్రూవ్ అయితే గనక ఈ మొక్కతే కాదన్నా, ఈమెతో పాటు ఎవరెవరు నేరాలలో ఉన్నారో, ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికి కూడా ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఈ 11 మందికి ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు సమాజంలో ఈ కేసులో ఇంతవరకు భార్యను చంపితే భర్తకు, భర్తను చంపితే భార్యకు, వాళ్ళ కుటుంబ సభ్యులకే పడ్డది. ఇప్పుడు ఈమెతో పాటు భాగస్వాములైన అఫైర్స్ కొనసాగుతున్న వాళ్ళకు కూడా శిక్షలు పడే అవకాశం. ఈవెన్ ఈ మనిషి చావడానికి కారణం ఏంటి చెప్పండి? అఫైర్స్. వాళ్ళు ఒక 6 ఉన్నారని చెప్తున్నారు, వాళ్ళ మామ అయితే 10ల సంఖ్యలో ఉన్నారని చెప్తున్నారు. 11 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళ అమ్మాయికి ఎవరితోనైతే రిలేషన్ ఉన్నదో వాడు కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్, భాగస్వామ్య కదా అందులో. అటువంటిప్పుడు ఆయన కూడా శిక్ష పడుతుంది. ఈమెకి ఎంత శిక్ష పడుతుందో అన్పార్ ఈక్వల్ శిక్ష పడుతుంది. ఈక్వల్ గా పడుతుంది. బోత్ ఆర్ అబెటర్స్. అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద ఇద్దరికి కూడా శిక్ష పడుతుంది. కాబట్టి తప్పించుకోవడానికి అయితే ఈ కేసులో అయితే స్కోప్ లేదు. నిజంగా ఒకవేళ మనం కనుక ప్రాసిక్యూషన్ ప్రాపర్ గా లీడ్ చేయగలిగితే ఆ అమ్మాయికి మాత్రం శిక్ష పడుతుంది. అవసరం లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఇస్తారు. మీరు ఎంతసేపటికి ఆత్మహత్య అంటున్నారు. నేనేమంటున్నానంటే ఇది హత్య, మర్డర్. అతన్ని పురికొల్పించింది, ఆత్మహత్యకు పురికొల్పించింది, మానసిక క్షోభకు గురి చేసింది, తనను తాను చనిపోయేటట్టు
తయారు చేసింది కాబట్టి ఇది ఆత్మహత్య కాదు, హత్య అని ఎందుకు అనకూడదు? ఈమె చేసిన హత్య అని ఎందుకు అనకూడదు? ఇప్పుడు ఏం లేదన్న, ఇప్పుడు వాడక భాషలో మనం ఏమన్నా అనుకోవచ్చు, మన ఇంటర్ప్రిటేషన్స్ ఏమన్నా ఉండదు. Okay. మరి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బై వే ఆఫ్ లా అది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆయన చనిపోయిండు, కాజ్ ఆఫ్ డెత్ ఎట్లా అయిందని ఇంపార్టెంట్ ఆడ. అవును. ఇప్పుడు మీరు అనేది మర్డర్గా ప్రూవ్ కావాలనుకుంటే ఆమె తీసుకుపోయేసి హుస్సేన్ సాగర్లో ఆ వ్యక్తిని తీసుకుపోయి ఒకవేళ తోసేస్తే అది మర్డర్ అవుతుంది. అవును, ఈయనకి దునికితే అది ఆత్మహత్య అవుతుంది. ఓకే, మెంటల్ గా టార్చర్ చేసి అతను ఆ విధంగా ప్రొవోక్ చేసి దానికి అబెట్మెంట్ అవుతుంది. అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటే ఆయన ప్రోత్సహించడం, అంటే చావు తీసే విధంగా, చనిపోయే విధంగా ఆయన్ని ఆ స్టేజ్ కి తీసుకురావడం. అంటే చట్టంలో ఇట్లాంటి ఆత్మహత్యకు హత్య చేసిన దానికి సమానమైన శిక్షలు ఉంటాయా? హత్యకు ఎక్కువ, ఆత్మహత్య పురకొల్పితే తక్కువ, అట్లాంటివి ఏమైనా ఉంటాయా? హత్య వేరు, ఆత్మహత్య వేరు. హత్యకి శిక్షలు వేరు, ఆత్మహత్యకి శిక్షలు వేరు. ఓకే ఓకే, ఇంకొకటి అడుగు, ఇదే వ్యక్తి ప్లేస్ లా ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఏం జరిగేది చెప్పండి? ఆమెను చంపేవాడు. అంతే కదా, అంతే. అది మర్డర్, అక్కడ మర్డర్ అయ్యేది. అవును, రైట్. అవును. ఇప్పుడు ఆమె తప్పు చేసినప్పుడు తన తప్పును దీన్ని తట్టుకోలేక, లేకపోతే ఈయన దృష్టికి వచ్చినప్పుడు ఒకవేళ తట్టుకోలేక గనక ఆయన చంపుంటే గనక అది మర్డర్ అయ్యేది. అవును, రైట్. ఆమె తప్పు చేసిందని చెప్పి ఆమెకు తెలిసిపోయేసి ఆమె ఉరి పెట్టుకొని చనిపోతే అది ఆత్మహత్య అయ్యేది. కానీ దాని అక్కడికి వెళ్ళినప్పుడు అది అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కాకపోయేది. దీని తప్పును సమర్థించుకోలేక చేసిన తప్పు మీరు చెప్పింది కరెక్ట్. ఆమె కనుక భర్త ఇట్లా చేస్తే చచ్చిపోయారంటే 498 కేసు పెట్టి అందరినీ తీసుకుపోయి చేస్తున్నారు కదా. ఇప్పుడు ఒకటి అందుకని అంటున్నాను కదా, ఆడవాళ్ళకు ఉన్న లీగల్లో ఉన్న ప్రావిజన్స్, లీగల్ ఉన్న ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. కానీ ఈ కేసు మాత్రం టోటల్ గా రివర్స్ ఇది. ఓకే, అంటే ఆమెకు అది కంటే చట్టపరమైన భద్రతలు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తే చెల్తా అనుకున్నది ఆమె. అట్లా చెల్లుతున్నది కూడా అని చెప్పేసి ఏం చేసింది, ఆమెకు నచ్చినట్టుగా బిహేవ్ చేసింది, నచ్చినట్టు లైఫ్ లీడ్ చేసింది. అంటే ఆడ మనుషులకు విలువలు లేకుండా ఆమె యొక్క లైఫ్ స్టైల్ లీడ్ చేసింది. ఈరోజు మనం మాట్లాడాలన్నా కూడా, అంటే తిట్టాలన్నా కూడా మనకు నోర్లు రావు. ఆమె చేసిన బ్లండర్ మిస్టేక్స్ అటువంటి. ఎందుకంటే ఒక మహిళని తిడితే ఇప్పుడు మన మహిళా సంఘాలు బయటకు వచ్చేసి వాళ్ళేం మాట్లాడుతుంది. ఎందుకంటే ఇది ఆడవాళ్ళకి అయితేనేమో మహిళా సంఘాలు చాలా మంది వచ్చేసి మాట్లాడుతుంటారు. మరి ఒక మగవాడికి అన్యాయం జరిగినప్పుడు ఇంకా మళ్ళీ మనం కూడా అందరం కలిసేసి ఒక పురుష సంఘం ఒకటి పెట్టాలి. పురుష బాధితుల సంఘం, భార్య బాధితుల సంఘం ఉన్నది ఆల్రెడీ, ఉన్నది ఒకటి. కానీ వాళ్ళు ఇట్లాంటివి చెప్పుకోవడానికి ఎవరు ఇష్టపడాడు. ఏదేమైనప్పుడు ఒక్కటనే చట్టంకి ఎవరు అతిథులైతే గారు మనం ఇప్పుడు మాట్లాడుకుంటాము. కానీ ఇటువంటి జరిగితే మాత్రం ఖచ్చితంగా ఒక వాయిస్ రేజ్ చేయాలి. అండ్ ఇంకోటి లైక్ మీరు అన్నట్టుగా ఇది బ్రూటల్ మర్డరే అనుకోవచ్చు. ఇంత అంటే ఆయన చావుకు అంత స్థాయికి దారి తీసింది ఒకటి. అండ్ రీజన్స్ ఆఫ్ డెత్ ఏదైతే ఉన్నదో నిజంగా ఇట్స్ అంటే మనం మాట్లాడుకోవడానికి కూడా సిగ్గుపడే సమాజంలో ఉన్నాము. ఒక ఆడది ముగ్గురు మొగోళ్ళతో తిరిగి తప్పు చేసింది. తప్పు చేసిన తర్వాత ఏం చేసింది, తన హస్బెండ్ కు బ్లాక్ అండ్ వైట్ పంపించింది. అంటే రెండు ఆలోచించాలి. హస్బెండ్ వాడు ఎంత వీక్ ఫెలో ఒకటి, ఈ అమ్మాయి ఎంత మిస్బిహేవ్ చేసి మిస్యూజ్ చేసుకుంది, ఇదెంత అంటే బరిదెగించిన ఆడది. అట్లా ఇంకా మనం మోటుగా మాట్లాడుకోవాలి తప్పది. కళ్ళారా కనబడతా ఉన్నది, ఇవన్నీ చనిపోయిండు మనకు కనబడతా ఉన్నది. ఇవి చనిపోగల గల కారణము ఈయన భార్య అని చెప్పి అర్థమైతా ఉన్నది. ఆ భార్య యొక్క బిహేవియర్ ఏందన్నది విత్ బ్లాక్ అండ్ వైట్ ఎవిడెన్స్ ఆయన ప్రూఫ్స్ ఉన్నాయి. అండ్ డెత్ డైయింగ్ డిక్లరేషన్ కింద ఒక లెటర్ అయితే సూసైడ్ నోట్ రాసిండో దాని మీద కూడా మనకు అర్థమైతా ఉంది. ఇప్పుడు మీరు రెండు మాటలు మాట్లాడారు, అతి మంచితనం అని అన్నారు, వీడంత వీక్ ఫీల్ అన్నాడు. అవును, మంచితనం అనేది ఇవన్నీ ఒక చేతగాని వ్యక్తిగానే షో చేస్తున్నది కదా. అంటే మంచితనం ఉండొద్దనేనా మీరు చెప్పేది? అల్టిమేట్ గా సమ్ లిమిట్స్ లో ఉండాలి, ఉంటే ఒక లిమిట్ లో ఉండాలి, బియాండ్ దట్ ఉండదు. ఇప్పుడు ఈయన కేసులో ఏం చేసి ఉంటే బాగుండేది? ఇప్పుడు ఆయన భార్య పోయింది, ఆయన కొడితే కేసు అవుతుంది, ఆమెను కొట్టినా కేసు అవుతుంది, తిట్టినా కేసు అవుతుంది, ముట్టుకుంటే 498 అవుతుంది. మరి ఏం చేయాలి అతను? ఆయన ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ సింపుల్ గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ తీసుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. పిల్లల కస్టడీ కూడా ఈయన అడుక్కోవచ్చు. ఎందుకంటే అమ్మాయి బిహేవియర్ బాగలేదు, అమ్మాయి ఇట్లా నలుగురితో తిరుగుతా ఉన్నది, అండ్ రేపు నా పిల్లలు కనుక ఆమె దగ్గర ఉంటే కనుక నా పిల్లలు కూడా చెడిపోతారు. కాబట్టి అమ్మాయి దగ్గర నా పిల్లల్ని కూడా ఉంచే రైట్ గానీ ప్రివిలేజ్ గానీ నేను ఇవ్వనని చెప్తూ కోర్టుకి వెళ్ళి డైవర్స్ తీసుకొని బయటకు వస్తే హ్యాపీగా పిల్లల్ని చూసుకునేది, ఈయన బ్రతికేది, అవసరమైతే ఇంకో పెళ్లి చేసుకొని సుఖంగా ఉండేటోడు కావచ్చు. అది ఇంకో నలుగురు కానీ ఇంకో 40 మంది. వాట్ ఈస్ దేర్? ఈ అక్రమ సంబంధాలు భార్యలకు ఉన్న కేసులలో కోర్టుకి వెళ్తే భర్తకు వాళ్ళ పిల్లల్ని ఇస్తారా కోర్టు? మైనర్లు వాళ్ళు 100% కాదు, 1,00,000% ఇస్తారు మనం ప్రూవ్ చేయగలిగితే. మైనర్ అయినా కానీ లేకపోతే నిన్న కాక మనం పుట్టిన పిల్లైనా కానీ ఇది బయస్ ఇంకోటితో ఇంకోటితో గొలుపుకుంటుంటే పిల్లల్ని చూసుకుంటుందని నమ్మకము భర్తకి ఎందుకుంటది, న్యాయస్థానికి ఎందుకుంటది? అండ్ మన దగ్గర ఎవిడెన్స్, బ్లాక్ అండ్ వైట్ ఎవిడెన్స్ నువ్వు ప్రూవ్ చేయగలిగితే నువ్వు నీ భర్తకే నువ్వు విలువనియనప్పుడు ఆయన ద్వారా పుట్టిన పిల్లలకు విలువనిస్తావని చెప్పేసి సమాజం ఎట్లా ఒప్పుకుంటే, న్యాయస్థానాలు ఎట్లా ఒప్పుకుంటేనా? ఇప్పుడు ఈ కేసులో డిజిటల్ ఎవిడెన్స్
కూడా క్లియర్ గా దొరికింది, సూసైడ్ లెటర్ కూడా దొరికింది. ఈ డిజిటల్ ఎవిడెన్స్ తోటి ఇప్పుడు డిజిటల్ ఎవిడెన్స్ కోర్టులు సాక్ష్యాధారంగా పరిగణిస్తాయా? ఇదివరకు లేకుండా కానీ ఇప్పుడు ఖచ్చితంగా డిజిటల్ ఎవిడెన్స్ కూడా కన్సిడర్ చేస్తాయి. ఒకవేళ అది ట్యాంపర్డ్ అని అన్నా కూడా ఇప్పుడున్న టెక్నాలజీలో తెలిసిపోతుంది. అండ్ నిజంగానే ఆ ఒక డిజిటల్ ఎవిడెన్స్ ఏదైతే ఉన్నదో వీడియోగ్రాఫ్స్ కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ మాఫ్స్ చేసిన వీడియోస్ కాదు, మాఫ్స్ చేసిన ఫోటోస్ కాదు అన్నప్పుడు దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటాయి. దాని మీద తీర్పులు తీర్చి దాని మీద కూడా జడ్జిమెంట్లు ఇచ్చినాయి చాలా ఉన్నాయి, చాలా సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈమె ఇంత బరితెగించడానికి ఇక్కడ ఒకటే ఒక కారణం ఉంది. ఒకటి ఏంది, అడల్టరీ అనేది నేరం కాదు. ఇంకోటి ఏంటంటే 498A అనేది ఆమెకి అనుకూలంగా ఉంది. 498A అనేది కేవలం మహిళలకైనా పురుషులకు వర్తించదు. చట్టం అదొకటే చెప్తుంది. 498A ఏమంటదంటే అఫెన్స్ మేడ్ బై హస్బెండ్ ఆర్ హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ అన్ హస్బెండ్ అంటది, ఉమెన్ అన్ వైఫ్. కానీ హస్బెండ్ భార్య ఇట్లా చేస్తే వాళ్ళకు వర్తించదు. భార్య కుటుంబాలకు కానీ భార్యకు కానీ 498A అనేది 498B అని ఒకటి కొత్తది రావాలి, వస్తే కనుక దానికి రెప్లికా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ కేసులో మనం ఈ 11 మందికి శిక్షలు పడే సందర్భంలో ఈ 11 మంది ఫ్యామిలీలో వాళ్ళని మా భర్తలకు తెలియక చేశారు, లేకపోతే మా భర్తలను ఆమె ఉచ్చులోకి లాగింది అనే పద్ధతిలో సేవ్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఇప్పుడు చట్టం ఒకటి చెప్తుంది, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజబుల్ అంటది. అంటే చట్టం తెలియదు అని చెప్పి నేను మర్డర్ చేస్తే నేరం అని చెప్పి నాకు తెలియదు కాబట్టి నేను మర్డర్ చేసిన అంటే అయ్యో నీకు తెలియదు పాపం అని చెప్పేసి నువ్వు వదిలిపోపో అని చెప్పి వదిలేసే రకం కాదు. న్యాయస్థానానికి ఏముంటుందంటే నువ్వు నేరం చేసినావంటే చట్ట పరిధిలో అది నేరం అని ఇట్లా నిర్ధారించబడి ఉంటే కనుక దానికి ఖచ్చితంగా శిక్ష కర్పులే. నా భర్త చేయలేదు, నా భర్త తెలియజేసిన తప్పు. ఏం తెలియజేసిన తప్పు? ఈ అమ్మాయి చావుకి, అమ్మాయి హస్బెండ్ చావుకి అమ్మాయి కారణం, అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న నేను కారణం అన్నప్పుడు వాడి చావు కూడా నువ్వు కారణమైతావు కదా, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అంటే ఇందులో అడల్టరీ అనేది ఒకటి ఉన్నది. నా భర్త అడల్టరీకి పాల్పడ్డాడు, అడల్టరీ అనేది నేరమే కాదు. ఆరు చచ్చిపోతే ఈమె కారణమైంది, అడల్టరీ నేరం కాదు కదా. అడల్టరీ నేరం కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అవును, బై వే ఆఫ్ అడల్టరీ వీడు ఒక వ్యక్తి చావుకు తావుదీసింది, వాడు ఒక సూసైడ్ నోట్ రాసిండు, నేను చావు గల కారణం వీళ్ళిద్దరు కలిసి విత్ కన్సెంట్ వితౌట్ కన్సెంట్ నాకు వీడియోలు పెట్టిండ్రు. వీడియోలు పెట్టడం వల్ల నేను మనోవేదన, వాళ్ళకి సంబంధం లేదు. వీడియోలు పెట్టడం కేవలం ఈమెకు సంబంధం, వాళ్ళకి సంబంధం. అది ఎవిడెన్స్ లో ప్రూవ్ కావాలి, అది ఎవిడెన్స్ లో ప్రూవ్ కావాలి. చట్టంలో ఒకటన్నా ఇప్పుడు శిక్ష పడడానికి 2 మార్గాలు ఉంటాయి, తప్పించుకోవడానికి 99 మార్గాలు ఉంటాయి. ఈమె తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయా? ఈమె కాదు, ఎవరైనా తప్పించుకోవడానికి మార్గాలు చాలా ఉంటాయి. ఎందుకంటే మన భారతదేశంలో కన్విక్షన్ రేట్ చాలా తక్కువ ఉన్నది, ఎత్తుకుతే 2% 3% కూడా ఉండవు. అవును, ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు తీసుకొచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే సాధారణ కేసులలో భాగంగా చేస్తా ఉంటారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకొని చేయాల్సిన నెసెసిటీ అయితే ఈ కేసులు లేదని అనుకుంటున్నాను. ఎందుకు సమాజాన్ని ఇంత అల్లకల్లోలం చేసి మీడియాలో ఇంత విస్తృత సంచలనంగా మారి ఒక మొత్తం 10-15 మందితో ఆమెకు సంబంధాలు పెట్టుకొని ఒక అతను ఇట్లా చనిపోతే కూడా ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ఎందుకు అర్హత సాధించదు? ఇది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ జడ్జెస్ మైండ్స్ మీద ఉంటుంది. నిజంగా అది ఆ ఒక్క సాక్ష్యాధారం నిజంగానే అది ప్రూవ్ కావాలి, ఈ కేసు కనుక ప్రూవ్ అయితే కనుక మనం ఇంకా మేజర్ అఫెన్స్ జరగకుండా ప్రొటెక్ట్ చేయగలుగుతాం అని అనుకున్నప్పుడు అండ్ డైరెక్ట్ చేసేసి ఫాస్ట్ ట్రాక్ కేసులో న్యాయం జరిగితే మిగతా వాళ్ళు కూడా భయం ఉంటది కదా అన్న. మిగతా వాళ్ళు కూడా ఇంకో చాలా మంది శిక్షలు పడుతుంది, చాలా మంది జైలుకు పోతున్నారు, మన అందరికి అట్లనే భయం ఉండదు. అట్లా ఇప్పుడైతే ఈమె బరిదెగించడానికి కారణం అయితే కేవలం అడల్టరీ అండ్ 498 కేసెస్ వాళ్ళకు ఉండడం వల్లనే కదా అన్న. ఇప్పుడు అటువంటి మన కేసులు ఎన్ని మనకు కనబడుతున్నాయి. దిస్ ద ఫస్ట్ టైం వి హావ్ సీన్ దిస్. ఇటువంటి మోర్ పర్టికులర్ ఇటువంటి కేసు ఓ అమ్మాయి నలుగురితో ఉంటూ ఆ నలుగురితో ఉన్న వీడియోలు భర్తకు పంపిస్తూ భర్త దాన్ని తట్టుకోలేక చనిపోయింది అనేది నాకు తెలిసి అయితే నేను ఫస్ట్ టైం వింటున్నాను. అందరికీ అట్లా ఉండాలని కాదు కదా. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇప్పుడు సూసైడ్ చేసుకోవడానికి పలానా వాళ్ళ కారణం, వీళ్ళ కారణం, వాళ్ళ కారణం అంటే దీన్ని బట్టి నేనేమంటున్నాను, నా మెంటాలిటీని బట్టేసి అసలు దాన్ని సూసైడ్ చేసుకోవడం నీ వీక్నెస్ అది, రైట్? దాన్ని ఇంకొకరిని బాధ్యులు చేయాల్సిన నెసిటీ లేదు అది. అంటే అఫ్ కోర్స్ ఇది చట్ట వ్యతిరేకం కావచ్చు, బట్ నేను చెప్పేది ఏంటంటే యూ షుడ్ నాట్ కమిట్ సూసైడ్. నీకేం అవసరం, చనిపోవాల్సిన అవసరం ఏముంది నీకు? అది నీ మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ కదా. అన్నిటికంటే పరువు అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. తప్పు నువ్వు చేయనప్పుడు తప్పు చేస్తే నువ్వు చనిపోయేసి మీరే తప్పు ఆమె చేసింది, వీడు మంచోడు, వీడిని చేతగాని వాడు అంటున్నారు. ఏది చనిపోయింది కాబట్టి చేతగాడు వాడని అంటున్నాము. చనిపోకుండా ఎదురు కొట్లాడు ఉంటే కనుక మన చేతగాడు దుర్మార్గుడు అంటున్నారు కదా. కొట్లాడుంటే దుర్మార్గుడు చేతగాని వాడు అంటున్నాడు. ఏం చేయాలి వాడు అని ఒకటి. దుర్మార్గుడు ఎప్పుడు అంటారంటే దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు అయితే అవతల తప్పు లేనప్పుడు వీడే వాళ్ళని తప్పు పట్టేసి ఒకళ్ళు దండించినా కొట్టినా లేకపోతే తిట్టిన అవుతాడు. కానీ ఆమె తప్పు చేసింది, క్లియర్ కట్ ఎవిడెన్స్ నీ దగ్గర ఉన్నది, అది ఆమెనే అడ్మిట్ చేసింది, ఒప్పుకున్నది, నీకు వీడియోలు పంపించింది, ఆడియో రికార్డింగ్స్ ఉన్నా లేకపోతే ఫోటోస్ ఉన్నా కూడా అవి ఎవిడెన్స్ అవుతుంది. ఇప్పుడు 10 మంది చూసుకున్నా కూడా
తప్పు అమ్మాయిది అంటారు కానీ అబ్బాయిదని మాత్రం అంటారు కదా. ఇప్పుడు 10 మందికి చూపెడితే ఏమని చెప్పేది, పెద్దల దగ్గరికి పోయింది, మాట్లాడుకున్నారు, బాబు ఇది చట్ట ప్రకారం తప్పు కాదు, మళ్ళీ మీరు ఇద్దరు కలిసి ఉన్నారు అని చెప్పారు. ఎందుకంటే పోలీసుల దగ్గరికి పోతే బాబు ఆమె చేస్తే తప్పు కాదు అంటున్నాడు, నేను ఇందులో కేసు లేదంటున్నారు. సమాజం దగ్గరికి పోతే సమాజం చెప్పింది ఆమె వినట్లేదు, ఐ డోంట్ కేర్ ఎనీబడి అంటున్నది. అతనికి ఉన్న మార్గం ఏంటి ఇప్పుడు చట్టపరంగా? దీంట్లో ఒకటే, దీంట్లో మోర్ పర్టికులర్గా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆడమొగ ఎవరే కానీ అడల్టరీ చేస్తే ఇట్ ఈస్ ఎ గ్రౌండ్ ఫర్ డైవర్స్ అంట. అమ్మాయి దొరికినా అబ్బాయి దొరికినా ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నదని చెప్పి మనం ప్రూవ్ చేయగలిగితే ఇట్స్ ఎ ఇమీడియట్ గ్రౌండ్ ఫర్ డైవర్స్ అంట. చట్టంలో అది కూడా ఉంది కదా, దాన్ని కూడా వాడుకోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు ఇమోషనల్ గా వీక్ అయ్యేసి చనిపోవాలి, చావే నాకు అల్టిమేటం అని అనుకుంటే మాత్రము అది ఐ 100% ఈమె డైవర్స్ ఇస్తే ఆమె సమాజంలో ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోవడానికి ఒక సర్టిఫికెట్ ఇవ్వడం, ఆమె అదే కోరుకుంటుంది. వాస్తవానికి వీడు డైవర్స్ ఇవ్వాలని ఆమె కోరుకుంటుంది అనుకుందాం, వాడు ఇస్తే ఇంకా అది విచ్చలవిడిగా పోతుంది. తన కళ్ళ ముందట తన పిల్లల తల్లి, ఆమె ఒక భార్య కాదు, తన పిల్లల తల్లి. అవునన్నా కాదన్నా, ఈ రేపు ఇదంతా కనిపిస్తుంటది, ఎక్కడో ఒక దగ్గర అటాచ్ అవుతుంటది. ఈ మానసిక క్షోభ అనుభవించి ఆమెని బరిదెగించిన భార్యకు ఏది మాజీ భర్త అనిపించుకోవడం కంటే తను చాలించడం బెటర్ అని అనుకున్నాను. తప్పు, నేను నన్ను అడిగితే తప్పు అంటే నేను ఎవరి మెంటాలిటీని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసి డామినేట్ చేయలేవు. ఇఫ్ ఇట్ ఇస్ ఎ బిచ్, ఇట్స్ ఎ బిచ్ అంతే. అర్థమవుతుందా? అది కుక్క అని చెప్పి అనుకున్నప్పుడు అది కుక్కలు లెక్కనే చూడు, పంది అనుకుని పంది లెక్కనే చూడు. అంతేగాని దాన్ని తీసుకుపోయి సింహాసనం ఎక్కించేసి ఏదో పెద్ద అయిపోతుంది, లేదంటే కనుక నా పరువు పోతుంది, నా ఇది పోతుంది, అది పోతుంది అంటే అది లక్షల మంది కోట్ల మంది సమాజంలో అన్నిటికీ మనం ఇట్లనే బిహేవ్ చేసుకుంటా నువ్వు ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఏర్పడి నువ్వు చచ్చిపోవాల్సిన నెసెసిటీ అయితే లేదు ఇక్కడ. యువర్ ఇన్ఎఫిషియన్సీ, ఇన్ఎబిలిటీ అంట నేను. స్ట్రాంగ్ ఇనఫ్ యు ఫైట్ దట్. ఇప్పుడు కేర్ ఇట్, పట్టించుకోకు బై. ఇతను చనిపోకుండా ఉంటే అసలు ఈ రోజు సీతారాం గురించి ఎవరు మాట్లాడరు. ఫస్ట్ థింగ్, ఆమె చేసిన దానికి ఆల్రెడీ ఇంట్లో తెలిసినా ఎవ్వరూ ఆమెని సరైన దారిలో పెట్టలేకపోయారు. ఈ రోజు అతను చనిపోకపోయి ఉంటే కేసులు అయ్యే పరిస్థితి కూడా లేదు ఆమె మీద. ఇతను చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆమెతో పాటు 11 మందికి శిక్షలు పడే అవకాశము ఏర్పడ్డది, కేవలం చావు వల్లనే కదా. చావకపోయి ఉంటే ఆమె జైలుకు పోయేది లేదు, ఆ 11 మంది జైలుకు పోయేది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు శృంగారం చేసుకుంటారు, బట్టలు తీసేసి బజార్లో తిరుగుతున్నారు. నీకేమైంది? ఈ రోజు వాళ్ళకి శిక్ష పడ్డది కదా. నేను చనిపోయిన సరే సమాజంలో చూడనిక మనిషి లేడు కదా, సమాజంలో ఒక సందేశం సమాజం నువ్వు లేని సమాజం ఎందుకు? ఇప్పుడు ఈ సమాజంలో అనేక మంది అసూలు బాసారు, తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసారు, ఒక లక్ష్యం కోసం అసూలు బాస్తున్నారు. ఇది కూడా ఒక మెసేజ్ కోసం కదా. మెసేజ్ కోసం అని చెప్పి నువ్వు చచ్చిపోవాల్సిన నెసెసిటీ లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకోవడానికి ఇంతమంది చచ్చిపోయినంటే అంతమంది చచ్చిపోవాల్సిన తర్వాత ఆ కుటుంబాలు ఇవాళ ఆగమైన రోడ్డు మీద పడ్డాయి తప్ప ఎంజాయ్ చేస్తున్నారు, పవర్ ఎంజాయ్ చేస్తున్నారు. ఏమంత పెద్ద మార్పు అని చెప్పుంది? ఆ ఒక్క వ్యక్తి చనిపోయిన తర్వాత దేశానికి ఏదో ఒక మెసేజ్ ఇస్తా, లేకపోతే ఒక ఆడపిల్ల ఇట్లా చేయడం వల్ల నేను చచ్చిపోయిన తర్వాత నాతో పాటు ఇంకొక 10 మంది శిక్ష పడ్డది. మరి శిక్ష చూడడానికి నువ్వు లేవు. కొన్ని పిల్లలు ఏం పెద్దగా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారా? ఇట్లా నీ తల్లిదండ్రులు ఏమైనా ఎంజాయ్ చేస్తున్నారా? బతుకున్న వాళ్ళు అట్లా కూడా కాదు కదా. వాట్ ఈస్ ద నెసెసిటీ?